హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో పుదీనాతో టేస్టీగా హెల్తీగా ఉండే పలావు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మొదటగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా తీసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని యాలకులు, అలాగే కొన్ని లవంగ మొగ్గలు, కొన్ని అల్లం ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే దాంతోపాటు కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకోవాలి. నేనైతే బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకున్న బౌలే తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని కొన్ని చెక్కలు, అలాగే యాలకులు, మొగ్గలు, దానితో పాటు బిర్యానీ ఆకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి కలుపుకుని అందులో కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలి. అలాగే జాజికాయ ఒక ముక్కను వేసుకోవాలి. అవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకుని దానిలో కొద్దిగా పచ్చిమిర్చి చీలికలను వేసుకుని కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ మారుతుండగా అందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్, నేనైతే ఆలు తీసుకున్నానండి. మీకు మిగిలిన ఏమైనా కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని అవన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో మొదటిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకుని వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పుదీనా పేస్ట్ ఒక 2 నిమిషాలు ఉంచి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నానండి. ఆ రైస్ దాంట్లో వేసుకుని ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకుని 2 గ్లాసులకి 4 గ్లాసుల చొప్పున 4 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అన్నిటినీ కలిసేలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక సన్నని మంట మీద ఒక 2 నిమిషాలు ఉంచితే హెల్దీ అయిన పుదీనా పలావు రెడీ అయిపోయింది. దాని మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకుని 1 నిమిషం పక్కన పెట్టుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.